తప్పుడు పోస్టులు పెట్టకపోయినా పెట్టారనే దాని మీద అతను అరెస్ట్ చేశారు. నేను చెప్పాను ఏదని, షర్మిల గారి మీద తప్పుడు పోస్టులు పెట్టాడు అనేది ఆయన మీద వీళ్ళు చేసిన ఎలిగేషన్. అది పెట్టింది ఈయన కాదు, వర్రా రవీందర్ రెడ్డి పేరుతో 14 అకౌంట్లు క్రియేట్ చేసి విశాఖపట్నం వేదిక తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టించారు. ఇప్పుడు వెంకటరెడ్డిది ఎవరో ఒక ఐడియాలో నా ఫోటోలో పెట్టేదో పోస్ట్ పెడితే నేను పెట్టినట్టే కాదు కదా. ఇప్పుడు నా మీరు వీడియో మాట్లాడిచ్చారు, ఎస్ నేనే మాట్లాడాను చెప్పి ధైర్యంగా చెప్తున్నా. కానీ నా పేరుతో ఎవడన్నా పెట్టి ఉండొచ్చు కొన్ని, అవన్నీ నాకు అంటగడితే ఎట్లా? సో అట్లా చూసి వర్రా రవీందర్ రెడ్డి అది చేశాడు సార్. వీళ్ళ దగ్గర స్వాతి రెడ్డి పెట్టిన పోస్టులు ఏంటి? సాక్షాత్ చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేశాడు కదా సార్, మీకు గుర్తుందా లేదో? అప్పుడు మీరు డిబేట్లు కూడా పిలిచారు కదా ఆ టైంలో. అదే స్వాతి రెడ్డి భారత గారి మీద పెట్టిన పోస్టులు ఏంటి? ఓకే, భారతి గారి పిఏ వర్రా రవీందర్ కాదు, కాదు భారత రెడ్డి గారి పిఏ కాదు వర్రా రవీందర్ రెడ్డి. వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, సోషల్ మీడియా చూస్తుంటారా సార్? సోషల్ మీడియాలో మాకు రకరకాలు ఉంటారు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ మెంబర్. అంటే ఒక వింగ్ ఏమన్నా చూస్తుంటాడా ఆయన? ఏంటంటే ప్రొఫైల్ ఏంటని చాలా మందికి ఇప్పుడు అర్థం కాదు. కాదు సార్, ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ ఉన్నారు, అతనికి పార్టీలో ఏం పదవులు ఉండదు, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టు. నేను చెబుతున్నాం. సో అట్లా అందరికి పదవులు ఉండవు కదా. సో పెట్టి అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్ని అకౌంట్లు ఎవరెవరో మాకు తెలియకుండా కూడా పెట్టే ఉంటాయి, దాన్ని కూడా మాకు అంటగట్టేస్తున్నారు. సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ప్రెసిడెంట్, ఆయనకి నాన్ అవైలబుల్ కేసులు పడ్డాయి. ఎందుకు పెడుతున్నారు సార్ నాకు అర్థం కాల. ఏమన్నారని పెట్టారు సజ్జల భార్గవ రెడ్డి గారి మీద? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రన్ చేస్తే పెట్టేస్తారా కేసులో? మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి పెట్టిన పోస్టులకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలిగా. విజయమ్మ గారు లెటర్ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసిన జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయాలి కదా. ఆల్రెడీ చేయించారు కదా చంద్రబాబు నాయుడు గారిని. ఎక్కడ అరెస్ట్ చేయించారు? ఆయన స్కిల్ డెవలప్మెంట్ అరెస్ట్ అయింది. ఏదో ఉంటుందండి, ఏదో రకంగా టార్గెట్ ఫిల్ అయింది కదా. కాదండి, మేము ఆవిడ వెళ్ళి మర్డర్ చేస్తే అరెస్ట్ చేయండి, మేము ఆవిడ వెళ్ళి దాడి చేస్తే అరెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తున్నారంటే ఎంతకంటే చేతగాని దద్దమ్మలు ఇంకోళ్ళు ఉంటారా అని అడుగుతున్నా సూటిగా. మీ హయాంలో నేను అడుగుతున్నా సూటిగా, హయాంలో జరగలేదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళకి అరెస్ట్ చేసాం? ఇట్లాంటి తప్పుడు పోస్టులు పెడితే మరి ఎంతమంది అరెస్ట్ చేయాలి? బోసిడీకి అంటేనే అరెస్ట్ చేస్తే నీ కూతురు నేను ఇది చేస్తాను లేకపోతే నీ పిల్లాన్ని అది చేస్తాను అంటే ఊరుకోరు కదా. అట్లాంటి అరెస్ట్ చేయమంటాం సార్. చేస్తున్నారు కదా. కిరాక్ ఆర్పి రోజా గారి మీద మాట్లాడిన మాటలు ఇదే, రాయపాటి అరుణ రోజా గారి మీద మాట్లాడిన మాటలు ఇదే.